నమస్తే. నేను విజయారెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఒక సైడు పార్లమెంటు, మరొక వైపు అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకేసారి జరగటము. అంటే రకరకాల రివ్యూస్ వస్తున్నాయి, రకరకాల సర్వేలు వస్తున్నాయి. బట్ ఏ సర్వే చూసినా కొంత ఎడ్జ్ మాత్రము వైసీపీకి కనపడుతుంది. కానీ కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ విడదీసి కొంచెం కూలంకషంగా మాట్లాడుకుంటుంటే కొంచెం డిఫరెంట్ వేవ్ కనిపిస్తుంది. సో నిజంగానే అంటే తెలంగాణ జరిగిన ఎలక్షన్స్కి, ఏపీలో జరిగిన ఎలక్షన్స్కి ఏమైనా కంపారిటివ్లీ ఉందా? ఒకవైపు కూటమి, మరొక వైపు వైసీపీ. ఏం జరగబోతుంది అసలు? సో మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఏందండి గమ్మత్తుగా ఉంది. మే 13కి ఎలక్షను. కానీ షర్మిల, సునీత ఇద్దరు అక్క చెల్లెలు, ఇద్దరు చెల్లెలు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు చెల్లెలు కలిసి అన్నని ఓడగొట్టడానికి ఆల్మోస్ట్ అసలు వైఎస్ కుటుంబం అంటే అంత యూనిటీ, ఒక మార్క్ ఉంది, స్పెషల్ బెంచ్ మార్క్ అనేది ఉంది. సరే ఫ్యాక్షనిజం కావచ్చు, ఇంకో నేపథ్యం కావచ్చు. అట్లాంటిది ఈరోజు ఇంటి గుట్టంతా బయటకు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సరే మిగతా కృష్ణ లేకపోతే ఇటువైపు చూసుకున్నా కూడా కాస్త రాయలసీమలో ఎట్లాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? అంటే వాళ్ళు గెలుస్తారని కాదు, కానీ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు స్వీకరించక ముందర కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో 1.17% ఓటు శాతం వస్తే ఈ ఆమె పగ్గాలు చేపట్టిన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ పెంచుకోవాలనా అని చూస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత రావాలని చూస్తున్నారా అనేది రెండు కోణాలు ఉన్నాయి. ఆయన మీద వ్యతిరేకత వస్తే కదా వీళ్ళకి ఇక్కడ ఓట్ షేర్ ఆయన మీద వ్యతిరేకత వస్తే ఆ ఓటు బ్యాంక్ టీడీపీ పోతుంది. జగన్మోహన్ ఇక్కడ కీలకమైంది మీరు మర్చిపోతున్నారా? ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ ఓట్స్ అన్ని లేవా? అవన్నీ ఉన్నా కానీ ఆమె జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ఓటు వస్తే గెలిచే పార్టీ ఫస్ట్ ఇన్ రేస్లో ఎవరున్నారు? నంబర్ 2 చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయనకు పోతుంది, కాంగ్రెస్కి రాదు. సో ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్ షర్మిల ఆలోచించుకోవాలి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలి, జాతీయ కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలి. షర్మిల చేస్తున్న ప్రచారం వలన కాంగ్రెస్ పార్టీ బలపడుతుందా, లేకపోతే వైసీపీ బలహీనపరిచి ఆ లబ్ధి తెలుగుదేశం చేస్తుందా అనేది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె రెండు రకాల స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు జాతీయ స్థాయిలో మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఈ మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ మీద షర్మిల దాడి తక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాను ఇవ్వకపోవడం కానీ, విభజన హామీలు నెరవేర్చకపోవడం కానీ చేసింది మోడీ, భారతీయ జనతా పార్టీ. అది తెలుగుదేశం, వైసీపీ రెండు పార్టీలు బీజేపీతో సమర్థవంతంగా పోరాడలేకపోయాయి. కాబట్టి నేను రంగంలో దిగి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తా అంటే ప్రజల మన్ననలు చూరగొనొచ్చు, ఓట్లు తీసుకురావచ్చు. దానికి ఉదాహరణకి ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేస్తారంటే మీకు గుర్తే ఉంటుంది, 2004లో నేనే అధికారంలోకి వస్తున్నా, వ్యవసాయ మోటార్లు పంపు సెట్ ఉన్న వాళ్ళు ఎవరు బిల్లులు కట్టకండి, నేను మాఫ్ చేస్తా, అవి వచ్చి నేను మాఫ్ చేస్తా అన్నారు. మొదటి సంతకం ఉచిత విద్యుత్, రైతులకు ఉచిత విద్యుత్ మీదనే పెడతా అన్నారు. మీరు బిల్స్ ఇప్పటి నుంచే కట్టకని చెప్పారు, ఏడాది ముందు నుంచే అందరం మానేస్తారు. ఈమె కూడా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పుకుంటున్నారు. ఆమె ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఒకే ఒక స్టేట్మెంట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ 5%కి వెళ్తుంది. 1.17% నుంచి 5%కి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కేంద్ర ప్రభుత్వ పన్నులు చెల్లించకండి, కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత మనం బకాయిలతో సహా పన్నులు చెల్లిద్దాం, అప్పటిదాకా కట్టకండి. ఈ ఒక్క స్టేట్మెంట్ ఇస్తే ఆమె ఓట్ షేర్ 1% నుంచి 5% జంప్ అవుతుంది. ఆమె ప్రత్యేక హోదా మీద పోరాటాలు చేస్తా అని కానీ ఏమీ మాట్లాడతలేదు. వాళ్ళు ఏం చేసినారు, వీళ్ళు ఏం చేసినారు అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? షర్మిల గారు ఏమంటున్నారంటే 22 మంది ఎంపీలు ఉన్నారు లోక్సభలో, రాజ్యసభలో 11 మంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నారు. మీ కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో 50 మంది ఉన్నారు, రాజ్యసభలో 30 మంది ఉన్నారు, 80 మంది ఉన్నారు. మీరు వస్తే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతా అంటున్నారు. మీరేం చేసినారు? మీరు జగన్మోహన్ రెడ్డి కంటే 3 ఎంపీలు మీకున్నారు కదా, మరి మీరేం చేసినారు? మీ రాహుల్ గాంధీ మాట్లాడలేదు లోక్సభలో,
సోనియా గాంధీ మాట్లాడలేదు, మల్లికార్జున ఖర్గే మాట్లాడతలేరు. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటి, ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓడిపోవాలనే దిశతో ఒక వ్యతిరేకతని క్రియేట్ చేస్తున్నారని తెలుగుదేశం స్క్రిప్ట్ కానీ లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ ఛానల్లో వచ్చే స్క్రిప్ట్ ఏమొస్తుంది ఆమెకు దానివల్ల? ఏమొస్తుందంటే ఏమొస్తుంది అని అనుకుంటున్నారో, ఏం అంటే చేయాలి వ్యక్తిగత కక్షల్ని రాజకీయంగా మలిచి ఆ రకంగా కక్ష తీర్చుకోవాలనుకుంటున్నారు అనేదే కదా. అంతే కుటుంబ కక్షలు పార్టీని అడ్డు పెట్టుకొని ఆమె కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కానీ పనిచేయట్లేదు. ఆమె వ్యక్తిగత కక్షల కోసం పనిచేస్తున్నారు. ఆమె వాడే చార్టెడ్ ఫ్లైట్లు ఎవరు వస్తున్నాయి? సీఎం రమేష్ వస్తున్నాయి. సీఎం రమేష్ సుజనా చౌదరి ఫ్లైట్లలో తిరుగుతుంది ఆమె. మరి ఎవరి కోసం పనిచేస్తుంది అర్థమవుతలేదా మనకి? డైలీ ఏబిఎన్ ఛానల్లో ఏ డిబేట్ జరుగుతుందో ఆ డిబేట్లో మాట్లాడే మాటలే షర్మిల మాట్లాడుతుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న లాజిక్ ఏమైనా మిస్ అవుతున్నాడా? ఎందుకంటే చాలా మంది ఇదే చర్చించుకుంటున్నారు. ఆయన అవునన్నా కాదన్న, ఆయన జైల్లో ఉన్నప్పుడు అమ్మ పాదయాత్ర చేసింది, సరే ఓ గెలుపు కోసం ప్రయత్నం చేసింది, వాళ్ళ అమ్మ కావచ్చు ఆమె కావచ్చు, కానీ ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి ఆమెను దగ్గర చేసుకోకుండా దూరం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇలా అనవసరంగా ఇంటి విషయాలన్నీ కూడా బజార్లో పెట్టుకునే పరిస్థితి వచ్చిందనే చర్చ కూడా జరుగుతుంది. ఇక్కడ చాలామంది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ గెలుపు వెనకాల షర్మిల పాదయాత్ర కూడా కారణం అంటారు. షర్మిల పాదయాత్ర చేసింది 2014 కంటే ముందు. అయినా కూడా 67 సీట్లు అయితే వచ్చినాయి, 65 సీట్లు వచ్చినాయి. గెలవలేదు కదా. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే గెలిచింది. జగన్మోహన్ రెడ్డి ఆదరణ జైల్లో ఉన్నారు కాబట్టి ఆయన చెప్పిన ఒక వదిలిన బాణం అని చెప్పుకోవడం కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పుకోవడం కానీ, లేకపోతే పక్కన విజయమ్మ గారు ఉంటాం వల్ల కానీ, ఇవన్నీ కారణాల చేత జనాదరణ వచ్చింది తప్ప. కానీ నిజంగా ఒక్క మాట, ఆమెకి ఎంపీ సీట్ ఇచ్చినా, అంటే అవినాష్ ప్లేస్లో ఆమెకు సీట్ ఇచ్చినా, లేదు ఒకవేళ అవినాష్కు సీట్ ఇచ్చి ఆయన గెలిచినప్పటికీ కూడా ఈమెకు రాజ్యసభ ఇచ్చింది. ఈ నుంచి తీసుకుపోయి ఆర్ కృష్ణకు ఒక రాజ్యసభ ఇచ్చింది, ఒక రాజ్యసభ ఈ రెండిట్లో ఏ ఒక్క సీట్ ఆమెకి ఇచ్చినా కూడా ఇవాళ ఇంత తలనొప్పిని ఎత్తుకెత్తుకునేవాడు అనే చర్చ కూడా లేదా? ఏమంటారు ఈ విషయం? కరెక్టే. అంటే ఆమెకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, మరి నాకు రాజకీయాల పట్ల అంత ఆసక్తి లేదు అన్నట్టు మాటలు వచ్చినాయి. నాకు ఆంధ్ర రాజకీయాల పట్ల ఆసక్తి లేదు, నేను తెలంగాణ బిడ్డని, నేను తెలంగాణ రాజకీయాలు చేస్తాను ఆమె కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నాకు అది ఇవ్వలేదు అనే మాట ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎటు తిరిగి లాస్ట్కి ఏమైంది? వైఎస్ వివేక విషయమే జరుగుతుంది. ఇప్పుడు ఆ ఇద్దరు చెల్లెలు కలిపేసి, ఇద్దరు సునీత కావచ్చు, ఇటు షర్మిల కావచ్చు, ఇద్దరు కూడా అదే మాట్లాడుతున్నారు. ఫస్ట్ నేను మొదటి నుంచి చెప్తున్నది కుటుంబ సభ్యులే చేశారని ఆరోపిస్తూ ఈరోజు స్ట్రైట్ అవే బాణాలు వదులుతున్నారు. అది అవినాషే చేసిరు, అట్లాంటి హంతకుడికి ఎట్లా సీట్ ఇస్తారు అనే చర్చ జరుగుతుంది. ఒకవైపు ఏమో మన ప్రెస్ మీట్ కూడా పెట్టింది సునీత, ఇక్కడ ఆమె అక్కడ మాట్లాడుతుంది. సో అలాంటి వాళ్ళకు కొమ్ము కాస్తున్నాడు అనేది ఎందుకు? ఆ రోజు 19 ఎలక్షన్లలో ఇదే అంశము తెరపైన ఉంది, ఈరోజు 24 ఎలక్షన్లో కూడా ఇదే అంశం తెరపైన ఉంది. కానీ ఇంకో లాజిక్ కూడా ఉంది. ఒకవేళ అవినాష్ రెడ్డి అంటే స్టేట్ అవే చర్చ జరుగుతుంది కాబట్టి చెప్తున్నా, యావత్ ప్రజలు మాట్లాడుకుంటున్నమాట, కడప ప్రజలు కావచ్చు, ఓవరాల్ రాయలసీమ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణలో కూడా ఉమ్మడి మన తెలుగు వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నది ఇది అవినాష్ రెడ్డే చేసిండా. అవినాష్ రెడ్డికి ఏం అవసరం అని ఒక లైన్ మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డి చేయకపోతే ఇంకెవరైనా చేసి ఉంటే ఎందుకు జగన్ ఫోకస్ పెట్టట్లేదు ఆ కేసు పైన, బాబాయ్ కేసు పైన అనేది? ఆయన తలుచుకుంటే బయటకు రాదా ఇష్యూ? ఇక్కడ విషయం ఏంటంటే, ఫస్ట్ షర్మిల గారు లేవనెత్తుతున్న అంశం ఏంటంటే, ఇల్లంతా రక్తం ఏరులై పారినప్పుడు అది గుండెపోటు అని ఎందుకు వచ్చింది సాక్షి పేపర్లో అంటున్నాను, సాక్షి మీడియాలో ఎందుకు వచ్చింది దానికి ఆ క్వశ్చన్ కూడా అడుగుతాను నేను. ఎందుకంటే ఆయన ఎవరు, విజయసాయి రెడ్డి నిన్న సమాధానం ఒకటి చెప్తా, అది ఉంది. నెక్స్ట్ చెప్పండి. నాకు తెలిసి సునీత వాళ్ళ భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి చెప్పినాడు పోలీసులకు. అది గుండెపోటు అని విజయసాయి రెడ్డి చెప్పలేదు, అవినాష్ రెడ్డి చెప్పలేదు, అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అక్కడ లేరు, భాస్కర్ రెడ్డి గారు చెప్పలేదు. అది పోలీసులకి గుండెపోటు అని సమాధానం చెప్పిందే సునీత భర్త. సో షర్మిల గారు ఎవరిని అడగాల? సునీతమ్మ మీ భర్తే కదా, మరి పోలీస్ రికార్డుల ప్రకారం అది గుండెపోటు అని చెప్పింది మీ భర్తే కదా. జగన్మోహన్ రెడ్డి మీద గుండెపోటు అనే నెపం ఎందుకు ఇస్తున్నారు? దీంట్లో రకరకాల అంశాలు. నిన్న విజయసాయి రెడ్డి ఒక మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తున్న బాంగులు ఇది అడిగినప్పుడు ఆయన ముందు మీడియాకి చెప్పింది, ఆయన చెప్పిన వర్షన్ ఏందనంటే, నాకు పొద్దున్నే ఫోన్ వచ్చింది, మీడియా రిపోర్టర్ ఒకరు ఫోన్ చేశారు, ఇట్లా చనిపోయింది ఆయన అని చెప్పిరు అన్నారు. తీరా ఆడికి పోయినాక ఫస్ట్ అడగగానే ఏమైంది అని అంటే గుండెపోటు అని అన్నాడు. కనీసంగా ఇక్కడ ఒక చిన్న లైన్ ఉందండి రాజశేఖర్ గారు, మనము మీరో నేనో ఉన్నాం, మనకు తెలిసిన వ్యక్తి మరణించారన్నప్పుడు అట్లీస్ట్ లోపలికి పోయి అన్న చూడమా, చిన్న అంటే ఆ సినాప్సిస్ కనీసం మనకి ఏంటంటే
లోపల పోయి చూస్తాము. చూస్తాము. మరి చూసిన ఎంత తర్వాత రక్తం తుడిచినప్పటికీ తుడిచిన ఒక స్మెల్ కూడా వస్తుంది, బాగా ఆ, విపరీతమైన స్మెల్ వస్తుంది ఉమ్, బ్లడ్. ఉమ్, మరి ఏమి ఇంత నాలెడ్జ్ ఉన్న పర్సన్, ఇంత ఇది ఉన్న పర్సన్, అట్లీస్ట్ వాళ్ళు ఎవరో చెప్పిరట, గుండె సరే నర్రెడ్డే చెప్పిండు, ఇంకోరో చెప్పారు అనుకుందాం, ఉమ్, కనీసం అక్కడ పరిశీలించకుండా మరి సాయిరెడ్డి ఎట్లా చెప్పుంటాడు? ఇది ఈ డౌట్ కూడా నేను ఇంటర్వ్యూ వచ్చిన దగ్గర నుంచి ఈ డౌట్ కూడా వ్యక్తం చేస్తున్నాను, అంత బ్లైండ్గా ఎట్లా చెప్పారు అనేసి. అదే అంటే మరి ఒకసారి సాయిరెడ్డి గారు ఒకసారి ఒక నరేటివ్ పేపర్లోకి వెళ్ళిపోయిన తర్వాత నరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పారా ఎవరు చెప్పారా అనేది మాకు తెలియదు, కానీ పోలీసుల రికార్డుల ప్రకారం అయితే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది గుండెపోటుతో మరణించారని. సో గుండెపోటు అనేది తీసుకొచ్చిన యాంగిల్ తీసుకొచ్చింది సునీత భర్త, కానీ ఈ వీళ్ళెవరూ కాదు, ఆమె అలిగేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అలిగేషన్ తీసుకొచ్చిన ఎవరో ఎందుకు తీసుకొచ్చారో అడగాల. ఇక్కడ అలాగే కొన్ని పత్రాలు మిస్ అయినాయి అంటున్నారు, ఆస్తుకు సంబంధించిన కొన్ని పేపర్లు మిస్ అయినాయి అంటున్నారు. ఆ కోణంలో దర్యాప్తు జరగాలని ఎందుకు అడగట్లేదు? సునీతమ్మ గారు సరే ఆమె డిపెండ్ చేసుకోవడానికి ఆమె ఏమైనా చేయొచ్చు, కానీ షర్మిల గారు ఏం అడగాలి? ఇది కూడా ఈ కోణం కూడా పరిశీలించి అన్నాయా మన బాబా వివేకానంద రెడ్డి మన చిన్నాయన కాబట్టి సునీత చేసినా అవినాష్ రెడ్డి చేసినా విచారణ జరగాలి అన్నారు. విచారణ జరగాలి అంటే ఒకటి ఇద్దరు ఇంటికి సంబంధించిన వ్యక్తులే. జగన్మోహన్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో వాళ్ళిద్దరూ నా 2 కళ్ళు ఎవరిని పోగొట్టుకోవాలి అని అన్నారు అని అంటారు. సో ఇద్దరిలో ఎవరిదో ఒక హస్తం ఉంది అని అది కనబడుతుంది. సో అది అవినాష్ రెడ్డి కావచ్చు, లేదా అంటే ఇక్కడ జనాల్లో బలంగా వినిపిస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కొంత బీజేపీతో ఆయన సఖ్యత, ఇండైరెక్ట్ సఖ్యత ఇంటర్నల్గా ఉంది ఆయన, సో ఎక్స్టర్నల్గా లేదు కాబట్టే దీన్ని హోల్డ్లో పెట్టారు. లేకపోతే ఈ కేసుని బయటికి తీసుకురావడం పెద్ద విషయం కాదు సిబిఐకి అనేది కూడా జరుగుతుంది. నిజంగా ఈరోజు వైఎస్ఏ ఆయన మీన్స్ జగన్మోహన్ రెడ్డి దీన్ని హోల్డ్లో పెట్టాడా? అట్లా చెప్పడానికి లేదు ఇక్కడ. మరి ఎందుకు సిబిఐ చేతిలో పోయినాక ఇన్ని ఆధారాలు దొరుకుతున్న నేపథ్యంలో ఎవరు చంపిర్రు అనేది ఒకడు అప్రూవర్గా మారేమో, ఒకడు బయట తిరుగుతూ ఉన్నాడు ఆల్రెడీ, అతను ఒకటి చెప్తున్నాడు, పిఏ ఒక మాట చెప్తున్నాడు, ఇట్లా రకరకాలుగా జరుగుతున్న నేపథ్యంలో అసలు సిబిఐ ఒక వైఎస్ అంటే ప్రొఫైల్ ఉన్న కేసులు కష్టమే కావచ్చు, కానీ సిబిఐకి పోయిన తర్వాత కూడా బయటికి రాకపోవడం 2 ఎలక్షన్స్ అంటే ప్రభావితం చేస్తుంది కదా. అంటే ఇక్కడ మనకి సిబిఐ దాకా పోయిన కేసులు చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు సత్పాల్ సింగ్ అని మన జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఏమంటారు, పుల్వామా ఘటన అది ముందే తెలుసు జరుగుతుందని అందరికీ అని చెప్పి. సరే ఇప్పుడు ఇది రాదా ఇక బయటికి పోనీ? చాలా కేసులు కాన్స్పిరసీ చాలా వస్తున్నాయి. ఉదాహరణకి దేవినేని వెంకటరమణ అని ఒక మినిస్టర్ ఉంటే ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయినారు. ఆయన భార్య 2 రోజులకో 3 రోజులకో 5వ రోజున 4వ రోజున 5వ రోజు చిన్న దినాలు అయిపోయిన తర్వాత షాక్లో చనిపోయిందంట. పోలీస్ కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, చర్చ జరిగింది. అలాగే కానీ ఇవన్నీ కూడా సరే ఓకే, ఆయన చేసిండా ఎవరు చేసిరా పక్కన పెడితే, ఇది ఒక రాజకీయ ఎలక్షన్లకు ఒక రాజకీయ వేదికగా మారుతున్న నేపథ్యంలో 2019లో ఒక సింపతిగా మారింది అన్నారు. బట్ అక్కడ సింపతిగా మారడానికి పెద్ద ఈక్వేషన్స్ కనబడలేదు. ఆ సింపతి అనేది జీరో. అది ఉన్నా లేకపోయినా అన్నే ఓట్లు వస్తుండే వైసీపీకి. వివేకానంద రెడ్డి గారి హత్య వలన ఉప్పునేలాగా ఓట్లు వచ్చేంత స్థాయిలో ఆయన కంటెస్టెంట్ కాదు. ఆయన అంతకుముందు ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున. సో ఆయన గెలిచేసి ఈయన గెలుపు అవకాశాలను దెబ్బ కొడతారు, లేదా ఆయన అభ్యర్థి అయితే ఏమైనా సింపతి వస్తుండే, కానీ ఆయన అభ్యర్థి కానప్పుడు సింపతి ఎట్లా వస్తుంది? అంత స్టేచర్ అయితే వైసీపీలో కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఉండొచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి జమానాలో ఈయన హవా నడిచి ఉండొచ్చు. వివేకానంద రెడ్డి వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత చాలా రోజు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈయన జాయిన్ అయ్యాడు. సో పార్టీ వ్యవస్థాపకుల్లో కానీ పార్టీ ఫౌండేషన్ స్టోన్ కానీ ఆయన కాదు. సో ఆయన వల్ల వచ్చేసేసి ఆయన మర్డర్ వల్ల ఏదో సింపతి వచ్చిందంటే అది, ఆయన మృతి వల్ల సింపతి వచ్చిందంటే అది నమ్మశక్యంగా లేదు. ఈసారి పోనీ సింపతి పక్కన పెడదాం, ఎఫెక్ట్ ఏ విధంగా? ఎఫెక్ట్ ఏమి ఉండదండి, పెద్దగా ఏమి ఉండదు. అంటే వాళ్ళిద్దరు కలిసి పదే పదిగా మహిళలు అక్కడ ఒకరికి బాబాయి ఇంకొకరికి తండ్రి. సో ఈ నేపథ్యంలో వాళ్ళ ఘోష వినిపిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి ఏ రకమైన కొంత మైనస్ కలిగే అవకాశం ఉందేమని అంటే కొద్దిగా ఏమైనా ఫ్రాక్షన్ ఆఫ్ ఓట్ పర్సంటేజ్ మెజారిటీ ఏమైనా తగ్గొచ్చే, కానీ గెలిపోవటంని ప్రభావితం చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. అదే కనుకుంటే సునీత అండ్ షర్మిల వాహనాల వెంట తండోపతండాలుగా జనాలు ఉండాలి. అక్కడ పోలీసుల కంటే ఒక 10 మంది 15 మంది జనాలు కనబడుతున్నారు తప్ప అంతకుమించి ఎవరు ఎక్కువ జనాలు కనబడట్లేదు. వాళ్ళకి ప్రజాదరణ లేదు. ఇక్కడ ఖచ్చితంగా ఆయనకి
సునీతకి ప్లస్ చెప్పలేం కానీ షర్మిలకి తన అన్నతో ఉన్న కుటుంబ వివాదాలు పరిష్కరించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీని వేదికని వెనక నుండి తెలుగుదేశం అండ్ మీడియా సపోర్ట్ వాడుకుంటుంది తప్ప ఆమె చేసే ఆరోపణలో అంత స్టఫ్ అయితే లేదు. సో కడప విషయానికి వచ్చేసరికి ఇప్పుడు అవినాష్ పైన తను పోటీ చేస్తుంది, కానీ అవినాష్ పైన కంటే కూడా నిజంగా వాళ్ళ అన్న పైన పోటీ చేస్తే మంచిగా ఉంటున్నాయి. ఎందుకో మరి ఆ నిర్ణయం తీసుకోలే. కానీ ఒకవైపు బీటెక్ రవి కదా టీడీపీ నుంచి, ఈమె కాంగ్రెస్ నుంచి, ఈమె కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా రెండు పోటీ చేస్తే అయిపోనేమో. మరి కొంచెం మీడియాకు మంచి స్టఫ్ కూడా దొరుకుతుండే, అసలు ఆ ఛానల్కి ఇంకా బాగా దొరుకుతుండే. సో ఇప్పుడు అవినాష్ రెడ్డి పైన పోటీ చేస్తుంది. ఒక ట్రయాంగిల్ ఫైట్ అంటున్న నేపథ్యం కనపడుతుంది ఇప్పుడు కడపలు. ఎందుకు ఒక కుటుంబం నుంచే ఇద్దరు పోటీ చేయడం అనేది. సో ఎట్లా ఉండబోతాయి ఈక్వేషన్స్ అంటే గెలుస్తే చూస్తే అవినాష్ రెడ్డి పైన కొంత నెగిటివ్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా? ఎట్లా ఉంది ఈ ఇద్దరి మధ్యలో ఓటు చీలి మూడో వరకు ఏమైనా అవకాశం ప్లస్ అయ్యేది ఉందా? ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కడప పార్లమెంట్లో 3 to 4% కంటే ఎక్కువ ఓట్ షేర్ రాదు. 3 to 4%. అండ్ ఆ చీలిక వల్ల మన అవినాష్ రెడ్డి ఓటమి శాసించే స్థాయిలో చీలిక ఏముండదు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఆయనే అధికారంలోకి వస్తారు, మళ్ళీ గెలుస్తారు ఎంపీ. నిన్న విజయసాయి రెడ్డి ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు చాలా హార్ట్ఫుల్గా అనిపించలేదు. కొంచెము ఆయన ఎక్కడో డిఫర్ అవుతున్నట్టుగా ఉంది అనేసి. మీరు పార్టీలో నెంబర్ 2 అంట కదా అని సదరు పోస్ట్ అయిన మాటలకి రీజనల్ పార్టీలో ఏముండదు, అధ్యక్షుడు ఏం చెప్తే అదే జరుగుతుంది అనుకుంటూ అన్నప్పటికీ కూడా ఆయన నెంబర్ 2 అని సంబోధించడము అంటే లుక్ లైక్ అది పెయిడ్ ఇంటర్వ్యూనా లేకపోతే రెండోది ఆ రోజు తారకరత్న చనిపోయినప్పుడు వీళ్ళిద్దరు బాగా క్లోజ్గా మాట్లాడుకున్నారు కదా ఎవరు, చంద్రబాబు నాయుడు అండ్ ఏమైనా మాట్లాడుకున్నారా ఈ విషయంలో అంటే, నేను వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నాను, వాళ్ళ పెళ్లి నేను చేశాను కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఆ విషయం తప్ప రాజకీయమైన చర్చ జరగలేదు అన్నాడు. మరి ఈ విషయం జగన్మోహన్ రెడ్డి అడిగాడంటే అడిగిండు, నేను రాజకీయమైన చర్చ రాలేదు అని చెప్పిండు. నిజంగా హానెస్ట్గా చెప్పాలంటే ఆయన నన్నెందుకు అడుగుతాడు అని ఒక మాట చెప్పాలి. కాకపోతే నేను చూసిన ఇంటర్వ్యూలో చూస్తుంటే ఎక్కడో కొంచెం ఏదో కొంత అసంతృప్తి భావజాలం ఉన్నట్టుగా అనిపించింది విజయసాయి రెడ్డి మాటల్లో. అంటే డెఫినెట్గా ప్రాధాన్యత అంటే ఒక రాజకీయ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తికి ప్రాధాన్యత ప్రతి రాజకీయ పార్టీలో ఉంటుంది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు నెంబర్ 2గా ఉండేటోడు స్టార్టింగ్లో, తర్వాత వెన్నుపూట అయిన తర్వాత ఇంకొకళ్ళు వచ్చినారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడు. అట్లా మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ సోనియా గాంధీ తీసుకున్నా కానీ ఎవరు తీసుకున్నా కానీ నెంబర్ 2 అనే పొజిషన్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ ఆ ఇష్యూస్ డీల్ చేసే కెపాసిటీ కానీ లేకపోతే పార్టీ ఏదైనా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఇచ్చిన సలహా సూచనలతో పార్టీ అధిగమించడం కానీ. నెంబర్ 2 అనే దాని వల్ల నష్టపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. నాదెండ్ల భాస్కర్ రావు ఏదో ఒక 2 నెలలు ఉన్నాడు, ఇక్కడ మనకు చూసుకుంటే అప్పుడు ఈటల రాయిందని నేను నెంబర్ 2 అని బయటకు స్టార్టింగ్ నుంచి నెంబర్ 2 ఎవరు పోయినారు టీఆర్ఎస్ లో? ఆలయ నరేంద్ర ఫస్ట్ నెంబర్ 2 ఆయన పోయింది, విజయశాంతి పోయింది. అట్లా నెంబర్ 2 అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. అదే నెంబర్ 2 అనేది ఎప్పుడు కూడా రొటేట్ గానే అది మళ్ళీ ఫైనల్ జీరోనే అవుతుంది, జీరో అవుతూ ఉంటారు. అది పొలిటికల్ నాయకుడు కూడా వాళ్ళని న్యూట్రలైజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే తనకి పోటీకి రాకుండా వాళ్ళని రొటేట్ చేస్తారనమాట. ఒక లీడర్ ఏం చేస్తారంటే నెంబర్ 2 అనేవాడు నెంబర్ 1కి ఈటల రాజేందర్ తల పై చూపు చూస్తుండంటేనే పక్క జరిపి ఇంకోళ్ళని తీసుకురావాలి. సో అట్లా నెంబర్ 2 పొజిషన్ ఎప్పుడు రొటేట్ అవుతూ ఉంటుంది. ఆయన నిన్న ఒక అసంతృప్తి ఇంకోటి కనిపించింది, నేను విశాఖపట్నం నుంచే పోటీ చేద్దాం అనుకున్నాను అన్నాడు. విశాఖపట్నం నుంచే పోటీ చేద్దాం అనుకుని నన్ను తీసి నెల్లూరుకి వేశారు అని చెప్పుకొచ్చిన వైనం కూడా. అంటే ఆయన ఆ మాటను ఆయన నొక్కా నుంచి ఒక 3-4 టైమ్స్ వాడాడు ఆ పదాన్ని. సో ఆయనని ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ముందరే తీసేసి వైవి సుబ్బారెడ్డి గారిని అక్కడ వేయటం, ఇవన్నీ ఇంటర్నల్గా రాజకీయాలు ఉంటాయి. కావాల్సుకొని పార్టీ పెద్దలు అందులో ఉన్న కొంతమంది నా పైన కక్ష కట్టారు అంటారు. అంటే ప్రతి పార్టీ కక్ష అని చెప్పడానికి లేదు, కొన్ని విషయాలు అధినాయకుడికి తెలియకుండా కొన్ని విషయాలు జరిగితే తీసుకెళ్ళి అధినాయకుడు చెప్పటము. సో అవన్నీ జరుగుతూ ఉంటాయి, ప్రతి పార్టీలో జరుగుతూ ఉంటాయి. అది కాంగ్రెస్ అనే కాదు, ఏమీ లేని జనసేనలో కూడా జరుగుతూ ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారి పాలన చూసామంటే తను ఒక జాతీయ పార్టీలో అగ్రెసివ్ స్టెప్స్ తీసుకొని ముందుకెళ్ళాడు, అది సక్సెస్ అయింది. ఇప్పుడు కంపారిటివ్లీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఆ దిశగానే నేను అడుగులు వేస్తున్నాను అనేది కొంత పోర్ట్రైట్ చేసుకుంటున్నాడు. అంటే ఒక అగ్రెసివ్ నిర్ణయాలు కావచ్చు లేకపోతే ఏదైనా కంపేర్ చేయొచ్చా, అట్లా వర్కౌట్ అవుతుందా? రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అడ్వాంటేజ్కి రేవంత్ రెడ్డి గారికి లేని అడ్వాంటేజ్ ఏమంటే, ఆ రోజున కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులు మెండుగా ఉన్నాయి, ఆయన ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీని కేంద్ర ప్రభుత్వం బలపడనివ్వదు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలు జరిగిన కొన్ని రోజులకే ఇక్కడ గవర్నమెంట్ కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే మార్జిన్ ఓన్లీ 4 సీట్స్ మార్జిన్ ఉంది. 4 సీట్లే కదా ఎక్కువ మ్యాజిక్ ఫిగర్ కంటే. దాంట్లో ముగ్గురు అటు ఇటు అయిపోతే మైనారిటీ ప్రభుత్వంలో పడిపోతుంది. ముగ్గురు మారితే అంటే నిజంగానే ఇంతమంది మాట్లాడుతున్నారు, నిజంగానే పాసిబిలిటీస్ ఉన్నాయా ఆ రకంగా? ఇక్కడ ఏమంటే నాకు ఉన్నవాడు తప్పియాలి అంటే అందరూ కూటమి ఒకటవుతారు. ఉన్న నాయకుడిని తప్పియాలి, ఆ గవర్నమెంట్ పడగొట్టాలి అంటే ఇక్కడ బీజేపీ పడగొట్టాలనుకుంది, బీఆర్ఎస్ పడగొట్టాలనుకుంది, ఇద్దరు కలిసి అనుకుంటే కనుక అది సాధ్యమే. సాధ్యం కాకపోవడానికి ఏం లేదు. అది పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఓకే. అంటే నేను తీసుకున్న నిర్ణయాలు కూడా ఆ రకంగానే ఉంటాయి. అంటే ఒకవైపు ఏమో నన్ను పడగొడతారు అనుకుంటే ఆయనే చెప్పుకుంటూ పోతా ఉన్నాడు. అంటే మేకపోతు గాంభీర్యం. మరి ఒకవైపు ఏమో ఇప్పుడు తన సీటు నిలుపుకోవాల్సి వస్తుంది. రెండోది ప్రజల నుంచి కూడా పెద్ద ఆమోదం కనబడతలేదు. అంటే ఏవైతే స్కీములు ఇచ్చారో తలకు మించిన భారమైన స్కీమ్స్, దానికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అమితమైన అప్పులు చేసిందంటారో వీళ్ళు అంతకు మించి అప్పులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పులు చేసినా కూడా ఈ స్కీములు ఇవ్వలేని, అంటే రేపు కనీసము ఒక గవర్నమెంట్ కూలుతుంటే ప్రజల నుంచైనా పెద్ద స్పందన రావాలి, కానీ అది కూడా కనపడని నేపథ్యంలో ఇది ఎట్లా సెటరేట్ చేసుకోగలుగుతారు అసలు? నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ఎట్టి పరిస్థితుల్లో హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కానీ ఇది కానీ రేవంత్ రెడ్డి మీద ఉండదు. మనం జూన్లో కదా, మనకి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపల ప్రభుత్వం చేతులు మారే అవకాశం ఉంది. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? పక్కా అది. ఎందుకంటే మీరు 70 పైన సీట్లు గెలిచింటే మీకు గవర్నమెంట్ స్టేబుల్గా అంటే ఇప్పుడు వచ్చినవి 64, ఒకటి సిపిఐ ఉంది. నిన్న మొన్న ఒక ఇద్దరు ముగ్గురు దీంట్లోకి వెళ్ళి తీసుకున్నారు. అంటే వాళ్ళందరూ కూడా చెల్లా చెదరైతారా రేపు? దాంట్లోకి వెళ్ళి దీంట్లోకి వచ్చిన వాళ్ళు దీంట్లోకి వెళ్ళి బీజేపీలోకి ఎందుకు పోరు? మీ దగ్గర అధికారం ఉంది, రాష్ట్ర స్థాయిలో అధికారం ఉన్నప్పుడే మీరు 4-5 తీసుకున్నప్పుడు జాతీయ స్థాయిలో అధికారం ఉన్న పార్టీకి పెద్ద విషయం ఏముంది? అది ఇక్కడ కేవలం ఏంటంటే 10 నంబర్స్ కనుక బీజేపీ ఎంపీ స్థానాలు దాటితే డబుల్ డిజిట్లోకి వెళ్తే గవర్నమెంట్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపల పోతుంది. బీజేపీ కనుక 5 కంటే తక్కువ సీట్లలో ఉంటే ఎక్కువ రావచ్చు అన్నప్పుడు ఖచ్చితంగా పోతుంది. అయితే ఈయన ఇంకొక, అంటే చాలామంది మాట్లాడుతున్నారు ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఈయన కొంతమందిని తీసుకొని పోయి ఈయనే సీఎం అవ్వాలనుకుంటాడు బీజేపీలో, ఇటు నుంచి పోయినా కూడా అక్కడ. కానీ అది వర్కౌట్ అవుతుందా ఆ ఫార్ములా? ఒకవేళ ఎన్ని చోట్ల వర్కౌట్ కాలే, ఎన్ని రాష్ట్రాల్లో వర్కౌట్ కాలే. భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ చేయలేదు ఈ పని. ఇలా మరి ఇంత గట్టిగా కాంగ్రెస్ భావజాలము, కాంగ్రెస్ సోనియా రాహుల్ గాంధీ అని మాట్లాడుతున్న అతను రేపు తప్పని పరిస్థితి అయితే బీజేపీకి తీసుకొని పోక తప్పదంటవా? ఆ ప్రయత్నం ఏనా ఇప్పుడు జరుగుతున్నది? ఇప్పుడు ఆయనకి ఇప్పుడు బీజేపీని పచ్చిబూతులు తిట్టిన వాళ్ళు ఎంతమంది బీజేపీలో లేరు? ఏక్నాథ్ షిండే ఎవరు? మళ్ళా అక్కడ మన కర్ణాటకలో ప్రభుత్వం పేరు మాత్రం మహావైరల్ అయింది. ఏక్నాథ్ షిండే ప్రతి ఒక్కరికి అదే పేరు పెడుతున్న సందర్భం ఏర్పడింది. సో బీజేపీ ఏముంది, కొంతమందితో రిజైన్ చేస్తుంది. కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో ఏం చేస్తున్నారు అదే జరుగుతుంది. అంటే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్లో చెప్తున్నా డబుల్ డిజిట్ అయితే 3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది. పార్లమెంట్ సీట్లో కనుక 5 కంటే తక్కువ వస్తే ఇంకొంతకాలం ఎక్కువ కాలం గవర్నమెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ప్రజాదరణ కనుక భారతీయ జనతా పార్టీకి ఉందని తెలిస్తే 17 సీట్లలో 10 సీట్లు గెలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3 నెలలకే పోతుంది. 3 నెలలు కూడా ఉండడం కష్టమే. ప్రజాదరణ ఉందనుకుంటే. ప్రజాదరణ లేకపోతే ఆ సాహసం బీజేపీ కూడా కొంచెం ఆలోచించి చేస్తుంది. ఇప్పుడు ఏపీల విషయానికి వస్తే, అంటే తెలంగాణలో ఇంత డెవలప్మెంట్ ఉన్నప్పటికీ కొన్ని డిఫరెంట్ క్రైటీరియాస్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అక్కడ కూడా ఈ అమ్మఒడి కావచ్చు, పెన్షన్ విధానం కావచ్చు, చాలా స్కీమ్స్ అన్నీ కూడా వాలంటీర్ను పెట్టేసి ఇంటికి అందించారు. కాబట్టి డెవలప్మెంట్ విషయంలో డెవలప్మెంట్ అంటే రోడ్లు అవన్నీ మళ్ళీ మైనస్ తీసుకున్నా ఈ స్కీమ్స్ నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంటున్నాడు. ఈడ కూడా అద్భుతంగా స్కీమ్ బాగా ఇచ్చారు. ఇప్పుడు రైతు బంధు ఇచ్చిరా, ఇక్కడ పెన్షన్స్ ఇచ్చిరా, కళ్యాణ లక్ష్మి ఇచ్చిరా, ఒకటి కాదు బోల్డ్ అండ్ స్కీమ్లు ఉన్నాయి. ప్లస్ డెవలప్మెంట్ కూడా బాగుంది. అయినప్పటికీ కూడా ప్రజలు మార్పు కోరుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ స్కీమ్స్ అంటే చాలా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు స్కీమ్స్ ఇచ్చారు. సో ఆ స్కీమ్స్ విషయంలో నగదు బదిలీలు ఎక్కువ ఉన్నాయి కదా. నగదు బదిలీలు ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ఇంటింటికి
అందించిన సేవలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, గ్రామ సచివాలయాలు కానీ మీకు ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టకుండా, ఇంతకుముందు ఎంఆర్ ఆఫీస్ పోయి 10 సార్లు తిరిగి డెత్ సర్టిఫికేట్ అని, బర్త్ సర్టిఫికేట్ అని, రేషన్ కార్డ్ అని దేనికైనా సరే 10 సార్లు తిరగాల్సింది వచ్చేసి అది పోయి మీ గ్రామంలోనే జరుగుతుంది. రేపు ఎల్లుండో రిజిస్ట్రేషన్లు కూడా గ్రామ సచివాలయంలోనే జరుగుతాయని చెప్తున్నారు. మీరు రిజిస్టర్ ఆఫీస్ కూడా పోవాల్సిన పని లేదు. ఆ స్థాయికి గవర్నమెంట్ అంటే ఇంటి దగ్గరికే పరిపాలన, ప్రజల వద్దకు పాలన ఏదైతే ఉందో అది ప్రాక్టికల్గా కనబడుతుంది. అండ్ అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి మీద నింద వేయడం తప్పది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం ప్రత్యేక హోదా వల్ల మాత్రమే సాధ్యమని రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది, బీజేపీ చెప్పింది. ఆ ప్రత్యేక హోదా ఇవ్వకుండా డెవలప్మెంట్ లేదని జగన్మోహన్ రెడ్డి మీదనో చంద్రబాబు నాయుడు మీదనో నింద వేయడం కరెక్ట్ కాదు. అది భారతీయ జనతా పార్టీని నిలదీయలేక వీళ్ళు. మరి ఇప్పుడు కేంద్రం సహకరించకపోతే డెవలప్మెంట్ లేదనుకుంటే ఇక ముఖ్యమంత్రులు ఎందుకు? జనరల్ ఈ క్వశ్చన్ కూడా ఎదురవుతుంది. దేనికోసం అంటే ఈ ఓన్లీ ఇంటి దగ్గరికి కాలు బయట పెట్టకుండా స్కీములు ఇవ్వడము, పైసలు ఇవ్వడము, దీనికోసమైనా? డెవలప్మెంట్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ కదా. అసలు కొత్తది రాజధాని ఏందో తెలియకుండా ఇంకా ఉన్నారు. ఒకవైపు 3, ఒకవైపు 1. ఈ అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంది అని అంటే ఒక సిల్లీ అయిపోయింది, ఒక నవ్వులాట అయిపోయింది, ఒక కామెడీ అయిపోయింది. అది ప్రొజెక్ట్ చేసినట్ల. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏదంటే జూన్ 4వ తారీఖు వరకు, జూన్ 2వ తారీఖు వరకు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారము. దాన్ని వాడుకోలేదంటే ఎందుకు? దాన్ని కాదని ఇది అని ఇంకేం డిఫైన్ చేయలేదు కదా. అమరావతి అని మీరు ఎక్కడ గజెట్లో రాలేదు. ఇక్కడ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. అది సుప్రీంకోర్టు ఎక్కడ రాజధాని చెప్తే అదే రాజధాని. జగన్మోహన్ రెడ్డి చేసేదేం లేదు, చంద్రబాబు నాయుడు చేసేదేం లేదు, మోడీ చేసేదేం లేదు. సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా వస్తే అట్లనే రాజధాని డిసైడ్ అవుతుంది. సుప్రీంకోర్టు తీర్పు అంటే హైకోర్టు తీర్పు ప్రకారమే అదే వాదనలు కనుక చెప్తే, హైకోర్టు ఆల్రెడీ ఇచ్చింది కదా. హైకోర్టు ఆల్రెడీ ఏకైక రాజధాని ఉండాలని ఇచ్చింది. ఆ వాదనలే సుప్రీంకోర్టు చెప్తే సుప్రీంకోర్టు కూడా అదే చెప్తుంది. ఇక్కడ రాజధాని విషయంలో ఎస్కేప్ కావాలంటే కేంద్ర ప్రభుత్వము ఆ అమరావతి అనేది రాజధాని ఉండకూడదు అంటే, అమరావతిలో 5 లక్షల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి ఆ చట్టమే అవినీతిమయమైన చట్టం కాబట్టి ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నామని సుప్రీంకోర్టులో వాదనలు చెప్తే తప్ప, హైకోర్టులో చెప్పిన వాదనలు సుప్రీంకోర్టులో చెప్తే మళ్ళీ అదే తీర్పు వస్తుంది. ఇక్కడ అమరావతి విషయంలో మీకు రైతులు ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు కానీ రైతులు కానీ ఏమంటున్నారంటే, ఆంధ్రప్రదేశ్కి 5 లక్షల కోట్ల 2 నుంచి 5 లక్షల కోట్ల ఆదాయం తీసుకొస్తుందని చెప్తున్నారు. ప్లస్ రైతులతో ఒప్పందం చేసుకుందని చెప్తున్నారు. కోట్ల పోయి అదే వాదన చెప్తారు. ఆంధ్రప్రదేశ్కి 5 లక్షల కోట్ల ఆదాయం తీసుకొచ్చే ఒక ప్రాజెక్టుని మీరు ఎందుకు కాదంటున్నారు అని సుప్రీంకోర్టు అడిగితే జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానం లేదు. అరే బాబు, 5 లక్షల కోట్ల ఆదాయం కాదు, అది 5 లక్షల కోట్ల దోపిడీ అని రుజువు చేయాలి. ఆ రుజువు చేసే వాదన ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం నుంచి రావట్లేదు. నేనే మొత్తం అది ఎలా దోపిడీ అనేది మన ఛానల్లోనే మొత్తం దీంట్లో నిజంగా దోపిడీ జరగకపోయి ఉంటే అమరావతికి ఓకే అనే వాళ్ళందరూ అప్పుడు వేరే చాలా జనరల్ గా కేవలము ఈ లాభాపేక్ష, ఈ అవినీతి, ఇదంతా ఒక స్వార్థపూరితంగా కాకుండా మామూలుగా ఇక్కడే అని అనుకొని ఉంటే, అంటే జనరలైజ్ ల్యాండ్ పూలింగ్ ఇదంతా కూడా మొత్తం ఒక ట్రాన్స్పరెన్సీ విధానంలో జరుగుంటే అమరావతికి పెద్దగా ఆబ్జెక్షన్ ఉండకపోయేది. ఎందుకంటే ప్రభుత్వ భూమిలో కట్టినట్టయితే ఆ ఫలాలు, ఆ భూమి విలువ పెరిగే ఫలాలు ప్రభుత్వానికి వస్తాయి. ప్రభుత్వానికి రాకుండా మేము దోచుకోవాలని దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన చట్టం కాబట్టి, ఆ చట్టం వలన చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం పార్టీ ఆర్థికంగా బలపడకూడదని కానీ, లేకపోతే ఏ కారణ చేతైనా కానీ దాన్ని చంద్రబాబు నాయుడు ఎలా మభ్యపెట్టి నేను ప్రజల కోసము, రాష్ట్రం కోసము ఇది అమరావతి నిర్మిస్తున్నా అని చెప్పాడు. కానీ వాస్తవానికి అది తన ఆర్థికంగా బలపడటానికి, అది తన కుటుంబము, తన సామాజిక వర్గం వాళ్ళు బలపడటం కోసం తీసుకొచ్చిన రాజధాని అది. సో ఎలాగైతే చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం అన్నాడు, ఈయన కూడా రాష్ట్ర ప్రజల కోసం 3 రాజధానులు పెడుతున్నా ఈయన అంటున్నాడు. సో వాస్తవానికి ఇది సుప్రీంకోర్టులో ఒకవేళ ఇప్పుడు హైకోర్టు జానర్లోనే సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఎటు ఉంచుతారు? ఏడుతో అక్కడే ఉంచాలి. నేను చెప్పిన వాదన సుప్రీంకోర్టులో చెప్పకపోతే నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇది అమరావతి 5 లక్షల కోట్లు 2 నుంచి 5 లక్షల కోట్ల అవినీతి అని నేను చెప్పిన వాదన సుప్రీంకోర్టులో చెప్పకపోతే, తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తారంటే ఇది రైతులతో చేసుకున్న ఒప్పందం, ఇది మనం ఉల్లంఘించకూడదు, ప్లస్ ఖజానాకి 2 నుంచి 5 లక్షల కోట్ల ఆదాయం తీసుకొచ్చే ఒక ప్రాజెక్టు కాబట్టి ఆర్థికంగా రాష్ట్రానికి ఉపయోగము, ప్లస్ రైతులకు ఉపయోగము, అన్ని విధాలా దీంట్లో ప్లస్ ఉంది. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 3 రాజధానుల ప్రకటన వల్ల రాష్ట్రానికి ఆదాయమే లేదు. ఆదాయం వచ్చే ప్రాజెక్టు మీరు ఎందుకు కాదంటున్నారని కనుక టీడీపీ ప్రభుత్వం వాదిస్తే
ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోతుంది. ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగుతుంది. ఏం రావచ్చు? చెప్తున్నా కదా, ఈ వాదన చెప్పదలుచుకోవాలి. అంటే ఎట్లా ఉండొచ్చు మీ అంటే నా అది ప్రభుత్వం ఇష్టం. ఇది 5 లక్షల కోట్ల దోపిడీ అని నేను చెప్పిన వాదనను సుప్రీంకోర్టులో ప్రజెంట్ చేయకపోతే అమరావతి అది ప్రభుత్వం ఇష్టం. అది ప్రభుత్వం అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుకుంటుందా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్లో మేము హైకోర్టులో చెప్పిన వాదనలే సుప్రీంకోర్టు ఏకీభవిస్తుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా అక్కడ దెబ్బ తగిలే అవకాశమే ఉంది. నేను చెప్పిన వాదన చెప్తే మాత్రం గన్ షాట్ సిఆర్డిఏ చట్టమే రద్దు అయిపోతుంది. ఇలాంటి వాళ్ళు వేయచ్చు కదా మరి. నాకేం అవసరము? నేనెందుకు సుప్రీంకోర్టు తిరగాల? నేనెందుకు ఖర్చు పెట్టుకోవాలా? ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము, ప్రభుత్వం ఇష్టం అది దాన్ని వాడుకోవాలా లేదా అనేది. ఓకే. సో సర్వేలన్నీ చూస్తుంటే కొంత ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి, సరే వైఎస్ఆర్సీపీకి కనపడుతున్నాయి. అంటే ఏంటి ఇవన్నీ నిజంగా పెయిడా, జనరల్గా వచ్చినాయా ఏంటి? ఒక ఆత్మసాక్షి సర్వే అని మన నాగన్న సర్వే కూడా చెప్తున్నారు కదా, నాగన్న సర్వే కూడా ఎడ్జ్ మాత్రం చూపిస్తున్నాయి. కొన్నేమో చాలా హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది, కొన్నేమో పెద్ద వేరియేషన్ కనిపిస్తలేదు. సరే ఓవరాల్గా అయితే వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది. ఇక్కడ సింపుల్ లాజిక్ అండి, పెద్ద దీంట్లో మనం పెద్ద బుర్ర ఉపయోగించడం పని లేదు. పోయిన ఎన్నికలలో 90 నుంచి 95 సీట్ల వరకు 20,000 పై మెజారిటీతో గెలిచిన సీట్లు ఉన్నాయి. మీకు ఎప్పుడు తారమైతే అంటే 5,000 లోపల సీట్లు తొందరగా పోతాయి, 10,000 లోపల సీట్లు ఉన్నప్పుడు కూడా పోతాయి, 15,000 ఉన్నాయి కూడా పోయే అవకాశం ఉంది. 20,000 నుంచి 50,000, 60,000, 70,000 మెజారిటీ ఉన్న సీట్లు ఎట్లా పోతాయి? సో మెజారిటీ సీట్స్ 20,000 పైన ఉన్న దాని మెజారిటీ సీట్స్ మనం పెట్టుకున్నా కానీ ఆ సీట్లు అయితే ఎక్కడ పోవు కదా. నేను అందుకనే అంటున్నా, జగన్మోహన్ రెడ్డి 93-98,000 మెజారిటీ వచ్చిన సీట్లు కూడా పోయినాయి. ఇక్కడ తెలంగాణలో వేరులేండి. ఇక్కడ తెలంగాణ చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మట్లేదు కదా, చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మట్లేదు. ఇక్కడ ఏం చెప్పిన కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇది ఏంటంటే, ఇక్కడ మేము తెలంగాణ ఇచ్చినాము అనేది ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్లో మేము తెలంగాణ ఇచ్చినామంటే ఆ పార్టీ లేదు అసలు ఆంధ్రప్రదేశ్లో. సో ఇక్కడ చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మట్లేదు. చంద్రబాబు నాయుడిని 2004లోనే ప్రజలు నమ్మడం మానేసినారు. 2004లో నమ్మలేదు, 2009లో నమ్మలేదు, 2014లో కూడా నమ్మలేదు. 2014లో పవన్ కళ్యాణ్ అనే ఒక అమాయకమైన ఫేస్, క్లీన్ ఇమేజ్, ప్రజల కోసం తన ఆస్తులు దానం చేస్తాడని ఒక పబ్లిసిటీ చేసుకున్న పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు నాయుడికి ఓటు వేయమంటే అప్పుడు వేసినారు ప్రజలు. 2019 ఎన్నికల్లో 5.53% వచ్చింది కదా ఎవరికి? జనసేన పార్టీకి. అనామకులను నిల్చోబెడితే 5.53% వచ్చింది కదా. అదే 5.53% 2014 ఎన్నికల నుంచి తీసేస్తే చంద్రబాబు నాయుడు ఘోరంగా ఓడిపోయింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం. 2014లో కూడా చంద్రబాబు నాయుడు నమ్మి చూసి ఓటేలే ప్రజలు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేనున్నాను అని చెప్తే ఆయన నమ్మి ఓట్లు వేసినారు తప్ప అది చంద్రబాబు నాయుడు గెలుపు కాదు. అది కాకపోతే 2014 తర్వాత పవన్ కళ్యాణ్ 2014 తర్వాత పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం బయటపడింది. ఈయన చంద్రబాబు నాయుడు కంటే పెద్ద మోసగాడని ఈ 10 సంవత్సరాలు తెలిసింది, 2014లో తెలియదు. ఆయన నిజంగానే దానకర్ణుడు కాబోలు, నిజంగానే దాన ధర్మాలు చేశాడు కావచ్చు అనుకుంటూ ఇన్సూరెన్స్ కంపెనీ అని ఒక తీసుకొచ్చిండు జనసేన పార్టీ తరఫున. మీరు 500 కట్టండి, నేను 1,500 యాడ్ చేసి మీకోసము ఇన్సూరెన్స్ చేయిస్తా అన్నాడు, ప్రమాద బీమా చేయిస్తా అన్నాడు. అంటే 2,000 రూపాయలు కట్టి 5 లక్షల ప్రమాద బీమా చేయిస్తా అని చెప్తున్నాడు ఆయన. మీకు పోస్ట్ ఆఫీస్లో 299 రూపాయలకి 10 లక్షల ప్రమాద బీమా ఉంది. కానీ సార్ పిఠాపురంలో కొంచెము పాజిటివ్. పిఠాపురం విషయానికి వస్తే పిఠాపురంలో అన్ని సర్వేలలో కూడా పవన్ కళ్యాణ్ గెలుస్తాడనే ఉంది. ఇక్కడ పిఠాపురంలో కాపులందరూ గెలిపిస్తామంటున్నారు, ప్రజలు గెలిపిస్తామంటలేదు. పిఠాపురంలో కాపులందరూ ఇది మెగా కుటుంబం నియోజకవర్గము, చిరంజీవి మెగా కుటుంబం నియోజకవర్గం అంటున్నారు. అంటే మా కాపుని గెలిపించుకుంటాం అంటున్నారు. ఇది మితిమీరి ఒక స్థాయికి చేరిన తర్వాత ఇది వైసీపీ వర్సెస్ జనసేన కాకుండా కాపు వర్సెస్ నాన్ కాపు ఎలక్షన్గా మారుతున్నది. ఇది కాపు వర్సెస్ నాన్ కాపు ఎలక్షన్గా మారిన రోజున పవన్ కళ్యాణ్ కూడా 30-40 వేలతో ఓడిపోయిన ఆశ్చర్యం లేదు. అక్కడ యువత, ఈ జన సైనికులు కార్ ర్యాలీలు చేస్తూ, బైక్ ర్యాలీలు చేస్తూ, సైలెన్సర్లు తీసేసి విజిల్స్ వేసుకుంటా, హార్న్లు వేసుకుంటా చేసే వెకిలి చేష్టలు ప్రజలకి జుగుప్సు కలిగిస్తున్నాయి, అసహ్యం ఏవగింపు కలుగుతోంది. ఇది కనుక కంటిన్యూ అయితే, ఇది కాపు వర్సెస్ నాన్ కాపు అయితే,
జనసేన వర్సెస్ వైసీపీ అయితే పవన్ కళ్యాణ్ గెలవచ్చు. కానీ ఎప్పుడైతే ప్రజలలో ఇది కాపు వర్సెస్ నాన్ కాపు ఫీలింగ్ వచ్చిందంటే పాలకొల్లు రిపీట్ అవుతుంది. పిఠాపురం ఇస్ పాలకొల్లు నంబర్ కానీ 2 కొంచెం అవుతుంది. పాస్ట్గానే పిఠాపురము చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడు. ఆ? ఎక్కడ? ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన గెలుస్తున్నాడు. ఎక్కడ? కుప్పమా? ఉమ్. కుప్పం కూడా 50-50 లేదండి, చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడట. దాని తర్వాత నారా లోకేష్ హిందూపూర్ గెలుస్తున్నాడు. నారా లోకేష్ లేదు సర్వే. హిందూపూర్ నామినేషన్ తీసుకోరు, హిందూపూర్ నామినేషన్ రిజెక్ట్ చేస్తారండి. ఎవరిది? మన నందమూరి బాలకృష్ణది. ఎందుకు? ఆయన మెంటల్ సర్టిఫికేట్ ఉంది, ఆయనకి మానసిక రోగి అని సర్టిఫికేట్ ఉంది. కానీ మరి పోయినసారి ఎట్లా చేసి అది పోయినసారి ఎవరు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురాలేదు. ఈ రోజున మీరు నామినేషన్ చేసేటప్పుడు ఎన్నికల అధికారి అడగాల, బాబు నీకు ఫలానా మా ఇంట్లో కాల్పులు క్లియరెన్స్ జరిగినాయి. తెచ్చుకున్నట్టున్నాడు. ఇప్పుడు ఎందుకు తెచ్చుకున్నాడు? 2019 ఎందుకు పెట్టలే? అది వేరే. ఇప్పుడు ఎన్నికల కోసం పోటీ తెచ్చుకున్నావా? చేయడానుకుంటున్నారా? ఇప్పుడు నామినేషన్ అయింది, ఓకే కాదంటారా? అది ఎప్పటి నుంచి నువ్వు మెంటల్ పేషెంట్ అని ఒప్పుకున్నావు, ఇంట్లో కాల్పు ఎప్పుడు అప్పుడు జరిగింది, అవునండి. దాని తర్వాత క్లియరెన్స్ వచ్చి ఉంటది కదా. 2019 అని చూపెట్టాలి కదా. అది 2014 ఎందుకు అప్పుడు చూపెట్టలేదు? వాళ్ళు అడగలే కదా. 2019 ఎందుకు చూపెట్టలేదు? వాళ్ళు అప్పుడు అడగలేదు కాబట్టి చూపించలేదు, ఇప్పుడు చూపిస్తారు. ఇప్పుడు అడుగుతారు, అడిగితే తీసుకొస్తా చూద్దాం అప్పుడు. కానీ అట్లానే సరే ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపించాలనేది అయితే ఉండాలి కదా బాధ్యత. మనం అడిగితే దానికి సమాధానం చెప్తుంటే లెక్క కదా. ఏ మిస్టర్ నేను మెంటల్ సర్టిఫికేట్ సంగతి ఏంటి అని మనం అడుగుతుంటే ఎస్ సార్ నేను ఫిట్ సార్ అని చెప్పాలి కదా. చెప్పండి. అట్లా పోతే ఎర్రగడ్డ కోతిస్తారు, ఏముంది? అట్లా ఎర్రగడ్డ కోతిస్తారు. పోషిస్తారా? 2014 ఫిట్టా కాదా అడుగుతారు. అప్పుడు కూడా ఫిట్టే. అప్పుడు ఎందుకు వెళ్ళలేదు సర్టిఫికేట్? ఏమో ఎన్నో పడింది ఉంది, కావాలంటే ఇప్పుడు పట్టుకొస్తా నాగరాదు అంటాడు. ఆ డేట్లోకి వెళ్ళి తీసుకురామనండి. ఇప్పుడు వస్తాడు, చూద్దాం. ఇక ఆ మాత్రం ఇక పాపం బాలేను మరి మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకోలేడా చెప్పు? నా మెంటల్ కండిషన్ బాగానే ఉందన్న సర్టిఫికేట్ తెచ్చుకోలేడా? అంటే 2014 ఎందుకు తీసుకురాలేదు, 2019 ఎందుకు తీసుకురాలేదు, ఇవన్నీ అడుగుతాం కదా అప్పుడు. చూద్దాం. అంటే నామినేషన్ తిరస్కరణ అవకాశం ఉందా? నామినేషన్ తిరస్కరణ అవకాశం కాదు, నీ మెంటల్ సర్టిఫికేట్ నువ్వు ఫిట్ అని తీసుకురావయ్యా అని చెప్తున్నాం. అది తెచ్చుకో అంటున్నాము. అది తెచ్చుకుంటేనే నువ్వు పోటీ చేయాలి, లేకపోతే పోటీ చేయకూడదు అంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.